మాడగడ వ్యూ పాయింట్లో తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ప్రకృతితో గడిపిన ఆ అద్భుతమైన క్షణాలను మీరు ముందటి వీడియోలో చూశారు కదా. ఇప్పుడు అక్కడి నుండి నా ప్రయాణం అరకు మెయిన్ టౌన్ వైపు మొదలైంది. ఈ ప్రయాణం కోసం నేను ఒక షేర్డ్ ఆటోని ఎంచుకున్నాను. కేవలం 30 రూపాయలకే మనం మాడగడ నుండి అరకు ట్రైబల్ మ్యూజియం వరకు వెళ్ళవచ్చు. బడ్జెట్ ట్రావెలర్స్ కి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. పదండి, ఈ ప్రయాణంలో కనిపించే ఆ అందాలను కలిసి చూద్దాం. ఆటో కదిలిన కొద్దిసేపటికే మనకి అరకు అసలైన అందాలు కనిపించడం మొదలవుతాయి. రోడ్డుకి ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు చూస్తుంటే గుండె జల్లుమంటుంది. ఈ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటే ఆటోలో వెళ్లడం ఒక అడ్వెంచర్లా అనిపిస్తుంది. దారి పొడవునా పచ్చని అడవులు, కొండలపై నుండి ప్రవహించే చిన్న చిన్న కాలువలు మనల్ని పలకరిస్తాయి. ఆ కాలువల గలగల శబ్దాలు, చుట్టూ ఉన్న నిశ్శబ్దం మన మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ముఖ్యంగా ఈ దారిలో వచ్చే ల్యాండ్స్కేప్ వ్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎత్తైన కొండలాంచున సాగే ఈ రోడ్డు ప్రయాణంలో కింద లోయల్లో ఉన్న గిరిజన గ్రామాలు చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉండే ఆ కొండల వరుసలు చూస్తుంటే ప్రకృతి మాత అరకును ఎంత అందంగా తీర్చిదిద్దిందో అర్థమవుతుంది. ఆటోలో వెళుతుంటే ఆ చల్లని గాలి ముఖానికి తగులుతూ ఉంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. కార్లు లేదా బస్సుల్లో వెళ్లే దానికంటే ఇలా ఆటోలో ప్రయాణిస్తే ఆ ప్రకృతిని ఇంకా దగ్గరగా చూడవచ్చు.
సరిగ్గా అరగంట ప్రయాణం తర్వాత అద్భుతమైన వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ నేను అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరకు చేరుకున్నాను. 30 రూపాయల షేర్డ్ ఆటోలో ఇంతటి అందమైన లోయలను, కొండలను చూస్తూ ప్రయాణించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. సో ఫ్రెండ్స్, మాడగడ నుండి అరకు వరకు సాగిన నా ఈ బడ్జెట్ ఆటో జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వ్లాగ్లో అరకు ట్రైబల్ మ్యూజియం లోపల ఉన్న విశేషాలను మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.